హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు, ముఖ్యంగా శాంతి భద్రతల పరిస్థితి ఏమవుతుందనే ఒక ఆందోళన సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా గుంటూరులో జరిగినటువంటి 2 ప్రధాన సంఘటనల నేపథ్యంలో ఈ ఆందోళన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ముఖ్యంగా ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు గుంటూరుకు చెందినటువంటి ప్రముఖ లాయర్, జనసేన నేత రజనీ గారు ఉన్నారు. ఆమెను అడిగి అసలు గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగింది, దీనికి కారకులు ఎవరనేది తెలుసుకున్నాం. నమస్తే మేడం. నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతున్నారు మీరు. ఆ ఇన్సిడెంట్ సంగతి పక్కనట్టండి, మీరైతే బాగా టాపిక్లోకి వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది రాష్ట్రంలో, మీరేమంటున్నారు? సార్ ఒక్కటి సార్. ఫస్ట్ మీరు జనసేన ఏదో ఇంకేదైనా చెప్పుంటారేమో, బట్ అది డ్రాప్ అవును. అయిపోండి సార్. ఎందుకంటే జనసేన ఓకే. రాష్ట్ర అధికార ప్రతినిధి అనే ఒక పదవి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలక్షన్ కి ముందు నాకు ఇచ్చినారు సార్. అవును ఇవాళ మేడం. రోజున నేను ఆ పదవిని పక్కన పెట్టి ఒక ఓకే. న్యాయవాదిగా చేయాలనుకుంటున్నాను. దాంట్లో కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ఏమైనా మాట్లాడొచ్చు, కానీ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూటమి ధర్మాన్ని కాపాడాలి. సో యు ఆర్ నోవేర్ కనెక్టెడ్ విత్ జనసేన నౌ. అవును సార్. అంటే మీరు ఓకే, రైట్. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అలా రైట్, చెప్పుకుంటారు రైట్. చూడండి. రైట్, అట్లా రైట్, రైట్. మాజీ జనసేన అని చెప్పుకోండి సార్. రైట్ బట్ మేడం, నో ఏంటంటే ఇష్యూస్. నేనేం నమ్ముతానంటే సార్, మనము ప్రజల్ని కాపాడితే ప్రజలు కూటమిని కాపాడతారు. ఎప్పుడైతే ఓకే. మనం కూటమిని కాపాడుకోవాలనే తాపత్రయం ఉంటామో, మనము ప్రజలకి ఇక్కడ దూరం అయిపోతాం. ముందు కార్యకర్తలకి దూరం అయిపోతాం, ప్రజలకి దూరం అయిపోతాం, మన సిద్ధాంతాలకి దూరం అయిపోతాం. రాజకీయం ఎప్పుడు ఇలాగే ఉంటుందేమో సార్. ఎందుకంటే గొప్ప పార్టీ పెట్టారు. మన అంబేద్కర్ గారు కూడా పార్టీ పెట్టారు. అంబేద్కర్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, పోటీ చేశారు. తర్వాత రాజకీయాల్ని త్యజించి రాజకీయాలకి ఇక్కడ దూరంగా ఉండిపోయారు. తర్వాత ఇంకా చాలా మంది పెద్ద పెద్దలు వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక ట్రిప్ కాంగ్రెస్, ఒక ట్రిప్ ఇండిపెండెంట్, ఒక ట్రిప్ మన కమ్యూనిస్ట్ పార్టీ ఇలాగా. అంటే సిద్ధాంత విరుద్ధంగా వాళ్ళు పోలేరు. వాళ్ళందుకే ఎక్కువ కాలం రాజకీయంలో మనుగడ సాగలేరండి. రాజకీయం అంటే ఇనుముకు కూడా చెద పట్టేస్తుంది. తుప్పు కాదు, చెద యా. పట్టేస్తుంది. సో అందుకనే ఒకవేళ మేము ఎక్కువ ఇమడలేమండి రాజకీయంలో. ఎందుకంటే ఇవాళ జరిగింది 100% తప్పు సార్. దాన్ని ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారికి ఎందుకు అర్థం కావట్లేదు? ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడి అది కరెక్ట్ కాదు, ఆ విధానం తప్పు అన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో నాకు నిజంగా అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ప్రశ్నించే పార్టీ, తప్పుని ప్రశ్నిస్తాం. ఇది తప్పు. ఇది యథార్థం. సిట్, సిబిఐ ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఇస్ ఎన్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. మీరు వీళ్ళే నేరగారులంటూ ఈ పాపం ఇది వీళ్ళకే తగిలిందంటూ మీరు ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ గురించి అలా పెట్టడం ఆ 40% ఓటింగ్ ని రెచ్చగొట్టడం. యా. ఊరుకోరు కదా! ఆ మాదిరిగా ఫ్లెక్సీలు కడితే అది కోపం కదా! సో అవును. గొడవ అవుతది. గొడవ అవుతదని తెలిసినప్పుడు ఆ ఫ్లెక్సీలు ఎలా కట్టారంటే వీళ్ళకి గొడవలు కావాలా? ఈ విషయం గౌరవ ఎస్పీ గారికి తెలుసు. మున్సిపల్ కమిషనర్‌కి తెలుసు. సరే అట్లా మీరు ఫ్లెక్సీలు కట్టి ఆయన ఫోటో పెడితే వాళ్ళు ఊరుకుంటారు సార్. ఏంటా ఏం చేస్తారో చేయమను మేమేంటో చూపిస్తాం అని విర్రవీగి కట్టిన ఫ్లెక్సీలు కదండీ అది. తప్పు గదా! అది ఫ్లెక్సీ ఫస్ట్ రోజు నేను చూసినానండి. ఆ రోజు భీష్మ ఏకాదశి. నాకు ద్వారకా తిరుమల స్టేషన్‌లో ఒక చిన్న కేసు ఉంటే నేను అక్కడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకొని వెనక్కొస్తుండగా చూసా. అదే ఆ రోజే అనుకున్నా. ఏదో ఒక విధ్వంసం జరిగే వరకు వీళ్ళు ఈ ఫ్లెక్సీ తీసేలా లేరు. ఈ ఫ్లెక్సీ లేనిపోని గొడవలకి తార్కాణం అయ్యేలాగుంది. అది తీసేస్తే బావుండు. అలా కట్టకూడదు అని నాకనిపించింది. వెంటనే ఈ గొడవలు. ఆఖరికి సార్ కష్టపడి ప్రాణాలకు తెగించి ఇళ్లలో వాళ్ళెవరు బయటికి రాలేదేమో సార్. ఇళ్లల్లోంచి బయటకొచ్చి తలకాయలు పగలు కొట్టించుకొని, గొడవలయ్యి, కేసులు పెట్టుకొని, ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకున్న కార్యకర్తలకు తెలుసు సార్. ఎంత కష్టపడి ఆ కూటమి ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసినారు. యా. అట్లాంటిది వీళ్ళు కర్రలు పట్టుకొని సార్ ఫ్లెక్సీ కాడ కాపలాగాస్తున్నారు సార్. చెయ్యి వేయి చూద్దాం. అది ఎలా అనిపిస్తుందంటే, నా భరతమాత భూమి మీదకి నువ్వు రా చూద్దాం. అని ఒక బ్రిటిష్ వాళ్ళని భారతదేశ స్వతంత్రోద్యమంలో నాయకులు అడుగుతారు చూడండి. అవునవును. ప్రాణాలకు తెగించి మా భూమి మీద అడుగు పెట్టు చూద్దాం. మా మట్టిరా ఇది అని పోరాటం అని ఒక ఫీలింగ్ తెప్పించేసినారు వీళ్ళు. ఆ కర్రలు పట్టుకొని రారా చెయ్యేరా చూద్దాం చెయ్యి నరికేస్తా.
ఫ్లెక్సీని కాపాడడం కోసం ఆ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అమరావతి మీద చెయ్యి చూద్దాం అనొచ్చు, బాగుండు. ఒక ఆడబిడ్డ మీద చెయ్యిరా చూద్దాం మా ప్రభుత్వంలో, తాట తీసేస్తాం, తొక్కి పెట్టి నారదీస్తాం అనండి, బాగుండు. ఫ్లెక్సీల్ని అవును. కాపాడతారట. ఫ్లెక్సీల్ని కాపాడడానికి వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ చైర్మన్లు ఇచ్చారు. మరి అందరూ అల్లటప్ప వాళ్ళు కాదు సార్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖ చైర్మన్. వడ్రాణం హరిబాబు, డేగల ప్రభాకరు గారు, తర్వాత ఆవిడెవరు వందన గారు. ఆవిడైతే 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయి ఒక గ్రంథాలయ శాఖ చైర్మన్. చాలా ఏజ్డ్ కూడా కదండి ఆవిడ. సార్ కోడల శివప్రసాద్ గారి నుంచి, కన్నా లక్ష్మణ్ గారి నుంచి, తర్వాత ఇప్పుడు పత్తిపాడు ఇన్ఛార్జ్ అన్ని ఆవిడే సార్. ఆవిడ నువ్వు మొగోడు అయితే రారా అంటది. అరే నేను మొగోడిని అని వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చాక నా మొగోడిని అయితే రా అన్నావు, కానీ మొగోడిని అంటే ఏంటది అసలు? ఎవరిని రెచ్చగొడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ వయసు ఎంత? మేం అవును. మాట్లాడితే ఏం మా కోపంలో అనుకోవచ్చు, ఆమె వయసులో కూడా పెద్ద ఆవిడ ఆమె. వయసు ఎక్కువ, రాజకీయ అనుభవం ఎక్కువ. కోడెల శివప్రసాద్ గారితో పనిచేసిన ఆవిడ. బాంబులు చూసారా, బాంబులు ఇచ్చినారా, ఏంటి అవన్నీ మీకు తెలుసు కదా. అట్లాంటి స్టేజ్ నుంచి దాటి కష్టపడి ప్రభుత్వం ఫామ్ చేసుకుంటే చక్కటి పరిపాలన అందించాలి. విదేశాల నుంచి కంపెనీ తీసుకురావాలి. 33,000 ఎకరాల రైతులే నెత్తి పట్టుకుంటున్న పరిస్థితుల్లో 40,000 ఎకరాలు కలెక్ట్ చేస్తున్నాం ఇంకా కూడా. వాళ్ళకేం అవును. భరోసా ఇస్తాం? కొట్టుకు చస్తే అవతలోడు వచ్చేస్తే ఆ 40,000 ఎకరాల భూములు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెనక్కి ఇచ్చేయాలేమో. అంతే మనం కదా. ఏం చేయగలుగుతాం? అవును. అసలు అర్థం కాని పరిస్థితి సార్. ఈ మొన్న మధ్య మీరు చూసుంటారు, ఒక రైతు గుండె ఆగిపోయింది. అవును, రామారావు అని రైతు, రామారావు రైతు పేరు. ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాడు, పోట్లాడుతున్నారు. ఏంటి మా బతుకులేంటి, మా బతుకులేంటి, మీ కాళ్ళ కింద చెప్పులమా మేము, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అంటారు. మాకు సింగపూర్ టౌన్షిప్ దగ్గర మీరు ఇచ్చిన ఫ్లాట్లు అక్కడ ఇవ్వట్లేదు, ఇక్కడ ఇస్తామంటున్నారు ఏంటన్నా. అసలు సింగపూర్ ఫ్లాట్లు ఏవి, సింగపూర్ టౌన్ ఏది, ఊరి దేవుడు. అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఈ పెద్ద ఆయన నాకు ఇవ్వాల్సిన ఫ్లాట్ సింగపూర్ ఫ్లాట్ల దగ్గర ఎక్కడో చెప్తున్నాడు. సింగపూర్ ఏది, ఫ్లాట్ ఏది, డెవలప్మెంట్ ఏది? ఈ లోపే పెద్ద ఆయనకి డెవలప్మెంట్ లేకపోయినా పర్లే అక్కడే ఫ్లాట్ కావాలి. అంటే ఏదో ఒక రోజు అది సింగపూర్ అవుతుందని ఒక నమ్మకం, అది చంద్రబాబు గారి మీద ఆయనకుండే నమ్మకం. సో అసలు నాకు వండర్ అయిపోయింది సార్. మీరు నమ్మరు, ఆ ఇన్సిడెంట్ ని ఒక్క టీవీ ఛానల్లో చూపించినవ్వలేదు సార్. ప్రముఖ టీవీ ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన ఏ ఛానల్లో సార్. ఒక రైతు గుండె ఆక్రోషంతో అయిపోయింది. ఆ గుండె అమరావతి ఉద్యమంలో కూడా ఒక్క గుండె ఆగలేదు సార్. మీరు నమ్మరు, ఏ పోలీసులతో గలాటా పడుతూ కూడా ఒక్క గుండె ఆగల. ఎంతో మంది అనారోగ్యంతో చనిపోయారు, తర్వాత ఇంట్లో ఉండి చనిపోయారు. ఇంకోటి పోట్లాడుతూ పోలీసు వాడి మీదనో, ఒక రాజకీయ నాయకుడి మీదనో, ఒక ధర్నాలో కూర్చున్నగా ఏ గుండె ఆగల. ఆ రోజు ఆగిపోయిన గుండె నాకు నిజంగా కనువిప్పు కలిగించింది సార్. ప్రశ్నించేస్తారేమో, రాజధాని రైతులు తిరగబడిపోతారేమో అనుకున్నా. అయినా సరే మా గుట్టు బయటికి రాకూడదు అన్నట్టుగా వాళ్ళు ఆ 33,000 ఎకరాలకి ఇంతవరకు ఒక దిక్కు దిశానం లేదు. 40,000 ఎకరాలు మూడో కంటికి తెలియకుండా కలెక్ట్ చేసుకున్నారు. దీనికి మాకు అంటే సంబంధమే లేదు. ఇన్ని ఇంత దౌర్జన్యం అంటే ఒకవైపు గుంటూరులో అరాచకాలు జరిగినాయి, ఇళ్లపై దాడులు, మాజీ మంత్రుల ఇళ్లపై. మరోవైపు ఇప్పుడు మీరు చెప్తున్నారు అమరావతి రైతుల విషయంలో కూడా మీకు చాలా ఆక్రోశం కలిగిందని చెప్పి. సో ఇన్ని జరుగుతుంటే ఒక సాధారణ మహిళగా, ఒక జనసేనకు చెందినటువంటి అంటే ఇప్పుడు పార్టీలో లేరనుకోండి, నిన్నటి వరకు ఆ పార్టీకి చెందినటువంటి మహిళగా మీకే ఇంత ఆవేదన కలిగితే ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న మీ అధినేత ఎందుకు ప్రశ్నించలేకపోయారు? సార్ అది 33,000 ఎకరాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన బయటకు వచ్చినారు సార్. బయటకు వచ్చి ఆయనే ప్రశ్నించారు. ఈ 40,000 ఎకరాల్లో ఆయన వాయిస్ ఎక్కడా వినపడలేదు సార్. ఇది తీసుకోమని గాని, ఇది వద్దని గాని ఎక్కడా వినపడలా. అంటే సమర్థించలా, తర్వాత వ్యతిరేకించలేదు. ప్రోత్సహించాల. రెండిట్లోనూ ఆయన ఇన్వాల్వ్‌మెంట్ లేదు అనేది అర్థమవుతుంది. భూములు ఇవ్వండి, అసలు అసలు ఎలా ఇస్తున్నారు రైతులు? అక్కడ ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? ఏం సెటిల్‌మెంట్ చేస్తున్నారు? అంతా కూడా ఇప్పుడు ఆ ఏరియా కాన్స్టిట్యుయెన్సీ మంత్రి నారాయణ గారు చూస్తుంటారు, మున్సిపాలిటీ విభాగం. ఆయనది లేదు. తెనాలి శ్రావణ్ కుమార్ ఆయనది లేదు. ఇప్పుడు ఓన్లీ పెమ్మసాని చంద్రశేఖర్ గారే ఎక్కడెక్కడ భూములు కలెక్ట్ చేయాలి, ఏంటనేది పూర్తిగా అతని హ్యాండ్ ఓవర్ లోనే ఉంది అని విన్నాను సార్. సో ఎనీవే మంచిదే, కానీ కాదనట్లేదు. ఎక్కడన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు కొంచెం కూర్చొని సెట్ చేయండి. 40,000 ఎకరాలు ప్లస్ 33,000 ఎకరాలు ఇంకా గవర్నమెంట్ భూములు, అటు విశాఖ భూములు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్ చేయాలంటే చాలా సమయం పడుతుంది.
అంటే 15 ఏళ్ళ 20 ఏళ్ళ పడుతుంది. ఒక్క సంవత్సరంతో అయ్యేది కాదు. ఈ 15 ఏళ్ళు ప్రభుత్వాలు మారకపోతేనే ఆ డెవలప్మెంట్ ఉంటుంది. ప్రభుత్వాలు మారితే నాకు 33,000 ఎకరాలు ఏం చేయాలో తెలియట్లేదు. వీళ్ళు ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటే నన్నేం చేయమంటారు? అందులోను గూగుల్ సమ్మిట్ లో మీరు గూగుల్ కంపెనీ అమరావతికి వచ్చిందా, వైజాగ్ వచ్చిందా? అన్ని వైజాగే అడుగుతున్నాయి. వైజాగే అడుగుతున్నాయి. అది సముద్ర తీర ప్రాంతం, మాకు తేలిగ్గా రావచ్చు, తేలిగ్గా వెళ్ళొచ్చు, లేకపోతే ఆ హీట్ అంతా పోవాలి అంటే అది సముద్రానికి దగ్గరే ఉండాలంటారా? మరి మాకైతే తెలియట్లా. సో ఎనీవే రాజధాని డెవలప్ అవ్వాలని అందరికీ ఆకాంక్షగా ఉంది కాబట్టి మీరు కూటమిని చక్కగా పరిపాలించాలి. కూటమిని కాపాడుకుంటూ వెళ్ళాలి. చల్లా చెదరగా ఇసుక పేకుల్లాగా వాళ్ళని మర్యాద లేకుండా, వాళ్ళకి పదవులు లేకుండా, వాళ్ళకి ప్రయారిటీ లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళ అధినాయకుడు చెప్పినట్టు పొద్దుగూకులు విని ఉండేవాళ్ళు ఎవరు లేరు సార్. అధినాయకుడు ఏమి మా కుటుంబాన్ని పోషించట్లేదు. అధినాయకుడికి మర్యాద ఇచ్చి మాకు మర్యాద ఇవ్వకపోయినా మా బజార్లోనో, మా ఏరియాలోనో, మా కాన్స్టిట్యున్సీలో మా విలువ తగ్గిపోతుంది అంటున్నారు జన సైనికులు. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడే కాళ్ళు ఎగరేసి తిరిగిన వాళ్ళు జన సైనికులు. అంటే ఈక్వల్ టు నాతో సహా. వెనుకొండ కొల్లా బ్రహ్మనాయుడు గారు అప్పట్లో ఎమ్మెల్యే. ఒక కేసు కట్టమంటే కట్టలేదని స్టేషన్ గేట్ బయట ధర్నా చేసి అసలు అంటే ఒక 1 or 2 hours లోనే కేసు కట్టించగలిగిన అంత గొప్పగా చేసిన పోరాటం. భలేగా ఉండింది సార్. కానీ ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాం. పోరాటం సంగతి దేవుడు. ఒక్క మాట ఎదురు తిరిగి మాట్లాడడానికి కూటమి ధర్మం. మనం కాపాడుతున్నాం కూటమి ధర్మాన్ని. అవతల వాళ్ళు కూడా మనకి అదే వాల్యూ, అదే మర్యాద ఇవ్వాలి కదా. నిన్న కాక మొన్న బొలిశెట్టి సత్యనారాయణ కూడా పదవుల విషయంలో ఆ రాజీ ఒప్పందాన్ని ఫాలో అవ్వట్లేదు, ఏదో 60-30-10 నిష్పత్తిలో ఒక రాజీ కుదిరిందో పదవుల విషయంలో, అది కూడా ఒప్పందం అమలు కావట్లేదని చెప్పి ఆయన చాలా సీనియర్ నాయకులు ఆయన కూడా ఆవేదన చెందారు. ఒకటి సార్, బొలిశెట్టి సత్య గారు కానీ మేము కానీ మా పదవులు మేము ఎవరూ తీసుకోం సార్. మేము ఒక పదవిలో మేము ఉన్నాం అనుకోండి, మిగతా ఏ పనులు చేయడానికి మాకు అవ్వదు. అందుకని ఏదైనా పదవి వాళ్ళు ఇవ్వాలని ముచ్చటపడినా ఆ పదవి మేము చెయ్యము. ఆ పదవులు తీసుకోవడం మాకు ఇష్టము లేదు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అనుకో ఒక చోటకే నిబద్ధత అయిపోతాం. ఒక దానికి సంబంధించిన చైర్మన్ అనుకోండి, మీరు ఆ దాంట్లోనే చూసుకోండి. మీరు మిగతా వాటిలో ఎందుకు పెడుతున్నారు? మీరు దాన్ని ఎలా ప్రశ్నిస్తారు? మీకు శాఖ చైర్మన్ ఇచ్చాం కదా, అందరినీ కదని మీరు చైర్మన్ పదవి చేసుకోండి అని వాళ్ళు ప్రశ్నించేస్తారు సార్. తప్పుని ఇంకా ప్రశ్నించనివ్వరు. మీరు ఏ శాఖ, ఆ శాఖలో చూసుకోండి, ఏదంటే వాళ్ళు చూసుకుంటారు అని మాట్లాడతారు సార్. ఒక పదవి ఇచ్చిన వాళ్ళు. అర్రే అస్సలు అంత ఛాన్స్ ఇవ్వను సార్. మేము అంత ఛాన్స్ ఇవ్వం. నేనైతే ఇవ్వను సార్. నాకు ఏ శాఖ వద్దు, ఏ శాఖ తీసుకుని పక్క శాఖ గురించి ప్రశ్నించొద్దు అంటే అది అవ్వదు, మా వల్ల కాదు. మరెందుకు ఒక శాఖ తీసుకోవడం మాకు అక్కర్లేదు. కానీ తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తాం. ఈ రోజు పోలీస్ వ్యవస్థలో తప్పుడు కేసులు కడుతున్నారు, సివిల్ సెటిల్మెంట్ చేసేస్తున్నారు, పీక కత్తుల మీద పెట్టి బెదిరిచ్చేసి ఇదిగో ఇంత కట్టాల్సిందే, కట్టకపోతే ఇంటి ముందు ధర్నాలు వేస్తారు, లేకపోతే కొట్టి అరెస్ట్ చేస్తున్నారు, తప్పుడు కేసులు వేస్తున్నారు, గంజాయి కేసులు వేస్తున్నారు, రెవెన్యూ రికార్డులు వీళ్ళ భూమి వాళ్ళకి చేసేస్తున్నారు, వాళ్ళ భూమి వీళ్ళకి చేస్తున్నారు, ఆన్లైన్ లో దొంగ ఎంట్రీలు వేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ తెచ్చింది, జగన్ తెచ్చేసాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చేసాడు, రాష్ట్రం అంతా సర్వనాశనం చేసేస్తున్నాడు. అంటే అది ఆయన తెచ్చింది, సెంట్రల్ తెచ్చింది. మీరు చాలా బాగా పనిచేశారు ల్యాండ్ టైటిలింగ్ అని 450 కోట్లు ఏదో ఇచ్చిందంట సెంట్రల్. ఏది జగన్ గారు వెళ్ళిపోయాక ఆ డబ్బు చక్కగా పెంబసాని గారు తీసుకున్నామంటూ పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నారు. ల్యాండ్ టైటిలింగే తప్పన్నప్పుడు దాన్ని తిరిపి కొట్టాలి కదా. అదే కదా మనం ఫస్ట్ ఎలక్షన్ ప్రశ్నించింది. ఈ రోజు దాని మీద వచ్చే డబ్బు తీసుకుంటూ 450 కోట్లు కష్టపడి టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినారు. మీకు ఇదిగోండి ప్రెజెంటేషన్ అంటూ ఏదో 450 కోట్లు ఫండ్ రిలీజ్ అయింది, అది తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే జగన్ గారు ఏ ల్యాండ్ టైటిలింగ్ తప్పు అని మనం ప్రశ్నించాము, అదే ల్యాండ్ టైటిలింగ్ మీద ప్రశంసగా వచ్చిన అమౌంట్ ని, సెంట్రల్ అమౌంట్ మనం తీసుకొని మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నాం. తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా జరిగిందేమో 2024 సెప్టెంబర్లో ఎప్పుడో ఆ ట్యాంక్ పట్టుబడితే అదంతా తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం జరిగిందంటారా? ఇది తిరుమల లడ్డు వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ఆ ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ట్యాంకర్ బయటపడింది, దాని గురించి. అదేమవుతుందంటే సార్, 100 రోజుల మన పరిపాలనలో 1వ రోజు తప్పు జరిగినా 10వ రోజు తప్పు జరిగినా మనం ప్రశ్నించుండేద్దాం. కానీ 100 రోజులు ట్యాంకర్ చక్కగానే వచ్చినాయి, అంటే మంచి ట్యాంకర్లే పంపించారు. 100వ రోజున వచ్చిన ట్యాంకర్ లో కల్తీ ఉంది. వెంటనే టెస్టుల రిపోర్ట్ వచ్చేసింది, వెనక్కి పంపించేసినారు, అయిపోయింది. దాని మీద టెస్టులు జరుగుతున్నాయి. దానికి జగన్ గారికి ఏంటి సంబంధం? ట్యాంకర్లలో కల్తీ ఉంటే ఆ అమ్మిన వాడు కదా తప్పు, లేదా పర్చేస్ కదా.
పర్చేస్ కమిటీ అంటే ఫర్ సపోజ్ అదేంటది మనకి ఎక్కడైతే ఏవైతే మనం కొనుక్కుంటామో ఆ పర్చేస్ కమిటీకి సంబంధించిన వాళ్ళలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య ప్రశాంతి రెడ్డి గారు, పార్థసారథి గారు ఉన్నారు. అంటే ఇంత జీడిపప్పు కొంటే ఇంత కమిషన్ వస్తుంది, ఇంత నెయ్యి కొంటే ఇంత కమిషన్ వస్తుంది అనేది పర్చేసింగ్ కమిటీ ఉంటారు. సో ఈ కమిటీ వాళ్ళకి తెలుసు ఎక్కడ నెయ్యి తెస్తున్నారు, దేనికోసం నెయ్యి తెస్తున్నారు, వాళ్ళు ఎంత క్వాలిటీ ఇస్తున్నారు, వాళ్ళ క్రెడిట్ ఏంటి, వాళ్ళ గుడ్ విల్ ఏంటి, ఇవన్నీ టెస్ట్ చేసి చూసుకొని ఇస్తారు. అక్కడ ట్యాంకర్ లో లోపం ఉంది, దాంట్లో పంది కొవ్వు కలిసిందా, చేప నూనె కలిసిందా, ఆవు కొవ్వు కలిసిందా అనేది తెలియకుండా స్టేట్మెంట్ ఇవ్వకూడదు అంటూ సుప్రీంకోర్టు పెట్టింది చివాట్లు. అవును అప్పుడు అది మనం కూడా అడిగితే మీరెవరు ప్రశ్నించడానికి అని ఈ రోజు నన్ను అడిగినట్టుగా ఫ్లెక్సీతో ఉంటే మీకేం నష్టం, ఎవరు మీరు ప్రశ్నించడానికి, మరి రాష్ట్రంలో ఫ్లెక్సీ ఒక్కటే అడ్డం అయిపోయినట్టుంది రజనీ గారికి అని మా ఏరియా కాన్స్టిట్యున్సీ గల్లా మాధవి గారు అంటున్నారని ఇందాక ఇంకెవరో చెప్తున్నారు. చాలా మందికి ఏమీ కనపడినట్టు ఫ్లెక్సీనే కనపడిందా, ఆ ఫ్లెక్సీ కడితే ఏమవుతుంది, అంతే ఉంచుతాం, మేము తీయం, మేము దాడే చేస్తాం, మేము ఇంతే ఉంటాం, మళ్ళీ కూడా దాడి చేస్తాం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటే ఒక కాన్స్టిట్యున్సీ ప్రజా ప్రతినిధి, ప్రజలకి ప్రతినిధి, ప్రజలకి ఏం జరిగినా ఆవిడే ప్రతినిధి, మంచి జరగని చెడు జరగని ఈ రోజు మీ సమక్షంలో నిప్పు పెడుతుంటే మీ సమక్షంలో అటు ఇటు బార్కెట్లు కట్టి 144 సెక్షన్ అమల్లో పెట్టాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు ఏం చేస్తున్నారు మేడం? దాడి చేస్తారు. పోలీసులు ఏం చేస్తున్నారు అసలు ఇంత జరుగుతుంటే? సార్, పక్కన పోలీసులు పోలీస్ సైరన్ కూడా కూడా వినిపించింది వినిపించింది గొడవలు వెనక background బ్యాక్గ్రౌండ్ లో. సార్ వాళ్ళ చేతుల్లో ఉండే లాఠీలు పక్క వాళ్ళ చేతుల్లో ఉంటే ఏవా లాఠీ అని అడగాల్సింది Okay. పోయి లాఠీలతో వాళ్ళు పట్టుకుంటే వీళ్ళు నుంచొని సోద్యం చూస్తున్నారు. నేను అడిగిన సిఐ గారిని, పోలీసులు మీ చేతిలో లాఠీలు ఉండాలి సార్, వాళ్ళ చేతిలో ఏంటంటే రజనీ గారు అంబటి రాంబాబు గారి కారులో కర్రలు ఉన్నట్టు మాకు సమాచారం వచ్చిందండి. మీకు వచ్చింది, మీరు వాళ్ళకి చెప్పారా, లేకపోతే వాళ్ళకి వచ్చింది ఆ సమాచారం మీకు చెప్పారా? సరే మీకు చెప్తే మీరు బందోబస్తు ఒక 200 మందిని పెంచుకోండి, ఒక 1000 మందిని తెచ్చుకోండి. వచ్చేది అవును. వీరుడు సూర్యుడు అంబటి రాంబాబు కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి మీ శక్తి సామర్థ్యాలు చాలక ఒక 1000 మంది బందోబస్తుని పెట్టుకోండి, బాగుండేది. వాళ్ళ చేతుల్లో కర్రలు పెట్టి మీరు వాళ్ళ పక్కన ఉంచడం ఏంటి? కర్రలు ఉండే సాంప్రదాయం ఎవరి చేతుల్లో ఉంటది? లాఠీలు కానిస్టేబుల్ అవును. చేతిలో ఉన్న తప్పలేదు, ఒక ఎమ్మెల్యే చేతిలో లాఠీ ఉండకూడదు. కానిస్టేబుల్ చేతిలో ఉన్న తప్పలేదు, హోంగార్డ్ చేతిలో ఉన్న తప్పలేదు, కానీ ఒక ఎమ్మెల్యే చేతిలో ఉండకూడదు. కానీ అలాంటిది శాఖ చైర్మన్లు చేతిలో కర్రలు పడుకొని రెండ్రా చూసుకుందాం, ఫ్లెక్సీ మీద చెయ్యి నరికేస్తాడంట. మరి అవును, ఎంతమంది చేతులు నరికాడు, కాళ్ళు నరికాడు ఈయన. ఇప్పుడు వచ్చి చేతులు నరుకుతాడు, ఈయన నరికిస్తే నరికించుకుంటారు కూర్చొని అక్కడ. ప్రభుత్వం ఉంది కదా అని అలా మాట్లాడకూడదు సార్. ప్రభుత్వం లేకపోతే మనం ఎక్కడ దాక్కోవాలి, ఏ రాష్ట్రం పారిపోవాలి, ఏ దేశాలు పారిపోవాలి? అందుకే కదా జగన్ గారు అంటుంటాడు, సప్త సముద్రాలు దాటిన వాళ్ళని కూడా పట్టుకొస్తానని. రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతా నాకెందుకులే అనుకుంటారు, అయినా కానీ తెస్తానని ముందే హింట్ ఇచ్చారు. ఒకటి ఆయన్ని రానివ్వకుండా ఉండాలి అంటే మనం కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే ఒకరి ప్రాధాన్యత ఒకరు తగ్గించుకుంటే ఉండరు. ప్రాధాన్యత అంగుళం కూడా తగ్గకూడదండి, అంగుళం కూడా తగ్గకూడదు. ఈక్వల్ టు ప్రయారిటీ ఉండాలి. మీరు పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, ప్రాధాన్యత. రెండు రజనీ గారు కూర్చొని మనుషులు దాన్ని మీకు ఏదో అడుగుతున్నారు కదా, చెప్పండి బాగుంటుంది. పదవి ఉన్నా మేము అడిగేది అదే, పదవి లేకపోయినా అడిగేది అదే కదా. ఏమైనా చిన్న చిన్న పనులు ఎవరైనా